హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంబీబీఎస్ సంబంధించి ఫేజ్ 1 అలాట్మెంట్లు రిపోర్టింగ్ చేయాల్సిన విద్యార్థులకు ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు టైం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పీడబ్ల్యూడీకి సంబంధించిన విద్యార్థులకు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని సీట్లకి ఎగ్జామినేషన్ జరిగింది, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎన్ని సీట్లకు అక్కడ క్వాలిఫై చేసింది, ఈ సీట్లను ఎలా భర్తీ చేస్తారు, అసలు మిగిలి ఉన్న సీట్లను ఏ విధంగా భర్తీ చేస్తారు అనే విషయాలు ఖచ్చితంగా విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ముందుకు రావడం జరిగింది. పీడబ్ల్యూడీ విద్యార్థులకు మొత్తం 69 మంది డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఒకరు వచ్చేసి నాట్ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారు. 24 మంది ఆబ్సెంట్ అయినట్టు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు తెలియజేశారు. యాక్చువల్గా 3856 సీట్లు ఉంటే అందులో 5% పీడబ్ల్యూడీ విద్యార్థులకు సీట్లు కేటాయించాలి. ఈ సీట్లు దాదాపు కూడా 170 పైనే ఈ సీట్లు పీడబ్ల్యూడీ సీట్లు అనేటివి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్వియు రీజన్లోనూ ఏయు రీజన్లోనూ ఉన్నాయి. ఇప్పుడు 69 మందికే ఈ పీడబ్ల్యూడీ సీట్లు భర్తీ చేస్తే మిగిలిన సీట్లు ఏ విధంగా భర్తీ చేస్తారు అని విద్యార్థులకు సందేహం వస్తూ ఉంది. కాబట్టి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు దీనిపై క్లారిఫై ఇవ్వాలి. ముందుగా మనం ఈ వీడియో ద్వారా విద్యార్థులకు క్లారిఫై ఇచ్చేది ఏమిటంటే 69 మంది పీడబ్ల్యూడీ సీట్లు భర్తీ చేసిన తర్వాత మిగిలి ఉన్న పీడబ్ల్యూడీ సీట్లు ఎన్నైతే ఉన్నాయో ఆ సీట్లను ఒకటి ఓపెన్ కేటగిరీలు సీట్లు భర్తీ చేయాలి, లేకపోతే మళ్ళీ పీడబ్ల్యూడీ ఆబ్సెంట్ అయిన విద్యార్థులకు మరియు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకున్న విద్యార్థులకు కూడా అవకాశం ఇచ్చి ఆ విద్యార్థులను ఆహ్వానించి మరొకసారి ఎగ్జామినేషన్ చేసి 2వ రౌండు లేదా 3వ రౌండ్ లోపల ఆ పీడబ్ల్యూడీ విద్యార్థులకు సీట్లు కేటాయించాలి, ఆ సీట్లన్నీ భర్తీ చేయాలి. కాబట్టి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దీనిపైన క్లారిటీ ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి, విద్యార్థులకు తెలియజేయాలి. ఇక ఎంఆర్సి రిజర్వేషన్కి సంబంధించి మెరిటోరియస్ రిజర్వేషన్కి సంబంధించి యాక్చువల్గా 2వ రౌండ్లో మెరిటోరియస్ రిజర్వేషన్కి సంబంధించిన విద్యార్థులకు స్లైడింగ్ ఇస్తారు. కానీ మొదటి రౌండ్లోనే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు స్లైడింగ్ ఇచ్చేశారు. అక్కడ 670 మంది విద్యార్థుల యొక్క లిస్టు డిస్ప్లే చేశారు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో. విద్యార్థులు వాళ్ళకు నచ్చిన కళాశాలలను వెబ్ ఆప్షన్లో 1 టైం వెబ్ ఆప్షన్స్లో ప్రయారిటీగా పెట్టుకుని ఉంటారు. వాళ్ళు సీటు అలాట్మెంట్ అయిన కళాశాలలో ఆ విద్యార్థులు సీటు నచ్చకపోతే 2వ రౌండ్కు స్లైడింగ్ పెట్టుకుంటారు. కానీ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విద్యార్థుల యొక్క ఒపీనియన్ని తీసుకోకుండా వాళ్ళకు మొదట ఏ కళాశాలలో సీటు వస్తుందో ఆ కళాశాల వాళ్ళకి ఇష్టమా కాదా తెలుసుకోకుండా స్లైడింగ్ మొదటి రౌండ్లోనే ఇచ్చేయటం విద్యార్థులను అగౌరవపరచటమే, విద్యార్థుల ఒపీనియన్ తీసుకోకపోవడం విద్యార్థులకు నష్టం కలిగించటమే. ఉదాహరణకు ప్రయారిటీ పెట్టుకున్న విద్యార్థులు వాళ్ళు మొదటి కళాశాల వాళ్ళు ఏదో పెట్టుకుంటారు, విజయవాడ గుంటూరు కళాశాల కానీ లేకపోతే రంగరాయ మెడికల్ కళాశాల కానీ కర్నూలు కానీ ఏదో ఒకటి మొదటి ప్రయారిటీ పెట్టుకుంటారు. వాళ్ళకి ఆ కళాశాలలో సీటు రాకుండా ఓపెన్ కేటగిరీలు మరో కళాశాల ఒంగోలు కళాశాలలోనూ లేకపోతే శ్రీకాకుళంలోనూ లేకపోతే ఏ రాజమండ్రిలోనూ సీటు వాళ్ళకి గన అలాట్ చేస్తే 2వ రౌండ్లో ఎంఆర్సీకి వెళ్ళేటప్పుడు ఆ విద్యార్థి ఆలోచిస్తాడు, అరే నాకు ఈ కళాశాలలో సీటు వచ్చింది, నేను స్లైడింగ్కి వెళ్ళాలా వద్దా అని ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఎందుకంటే అతను ఆ కళాశాలలో ఎలా హాస్పిటలైజేషన్ ఉంది, అక్కడ ఫీజులు ఎంత ఉన్నాయి, ఆ హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంది, అక్కడ మనం చదువుకునేదానికి అన్ని వసతులు ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ఆలోచించడం జరుగుతుంది.
ఇటువంటివన్నీ ఆలోచించి రెండో రౌండ్కి స్లైడింగ్ వెళ్ళాలా లేదా అనేది విద్యార్థి నిర్ణయం తీసుకుంటాడు. కానీ విద్యార్థి నిర్ణయంతో సంబంధం లేకుండా మొదటి రౌండ్లోనే సీటు ఓపెన్ కేటగిరీలో అలాట్ చేయటం, మరో కాలేజీకి స్లైడింగ్లో వాళ్ళని పంపించేయటం, స్లైడింగ్లో ఉన్న కళాశాలలో సీటు వచ్చిన విద్యార్థి మళ్ళీ మాకు సీటు అప్గ్రేడేషన్ ఉంటుందని విద్యార్థులు అనుకోవటం, ఇదంతా గందరగోళానికి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వారు తెరలేపుతున్నారు. ఒకవేళ ఆ విద్యార్థి రిపోర్టింగ్ చేయకపోతే సీట్ అలాట్ అయిన ఎంఆర్సి సీటు అలాట్ అయిన కళాశాలల నుండి అదే కేటగిరీలో ఏ కేటగిరీలో సీట్ అలాట్ అయిందో అదే కేటగిరీలో మొదట ఓపెన్ కేటగిరీలో ఆయన కళాశాలలో సీట్ని భర్తీ చేయటం జరుగుతుంది. ఒకవేళ అతను రిపోర్టింగ్ చేయకపోతే మళ్ళీ వేరే కేటగిరీకి ఆ సీటును భర్తీ చేయరు. ఏ కేటగిరీలో ఎంఆర్సి రిజర్వేషన్ కింద సీటు భర్తీ చేశారో అదే కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో మొదట ఏ కళాశాలలో వచ్చిందో ఆ కళాశాలలో ఆ సీటును భర్తీ చేయటం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులకు క్లారిటీ ఇవ్వాలనే ఇదంతా కూడా చెప్తున్నాను. మీరు ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ చూస్తూ ఉండండి. పీడిఎఫ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు కూడా ఏదైనా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి అప్డేట్స్ వస్తే మీ అందరికీ కూడా ప్రతి విషయం కూడా తెలియజేస్తానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.